నేను మీ వైవిజిని విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. బాబు మీకు దండం పెడతాం, పిల్లల్ని కనండి అని వేడుకుంటున్నారు. ఎక్కడో తెలుసా? ప్లీజ్ త్వరగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనిపెట్టరు అంటూ యువతీ యువకులను చైనా ప్రభుత్వం వేడుకుంటోంది. దేశంలో జననాల రేటు పడిపోవడం, వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటంతో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే చైనా ఇలా వేడుకుంటోంది. త్వరగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడంతో పాటు ఇప్పటికీ ఉద్యోగాలు చేస్తున్న వారిని ఆలస్యంగా రిటైర్ కావాలని కూడా కోరుతోంది. తద్వారా పిల్లలు అందుబాటులోకి వచ్చే వరకు అంతరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది. చైనా నిబంధనల ప్రకారం 22 ఏళ్లు దాటిన యువకులు, 20 ఏళ్లు నిండిన యువకులు మాత్రమే వివాహాలు చేసుకోవాలి. అయితే పెరుగుతున్న ఖర్చులు, పిల్లల పోషణ భారం కావడంతో చాలా మంది వివాహాలకు దూరంగా ఉంటున్నారు. వివాహం చేసుకున్న పిల్లల్ని కనేందుకు విముఖత చూపుతున్నారు. దీంతో దేశంలో వృద్ధుల శాతం గణనీయంగా పెరిగిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే చైనా త్వరలోనే వృద్ధుల దేశంగా మారిపోయే ప్రమాదం ఉందన్న నేపథ్యంలో పెళ్లిళ్లపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తోంది. అలాగే రిటైర్మెంట్ వయస్సు పురుషులకు ప్రస్తుతం 60 ఏళ్లు ఉండగా దానిని 63 ఏళ్లకు, స్త్రీలకు 50 నుంచి 55 ఏళ్లకు పెంచాలని యోచిస్తోంది. తగ్గిపోతున్న జనాభా, పెరుగుతున్న వృద్ధుల సంఖ్యతో చైనా ప్రభుత్వం తీవ్ర ఆందోళన చెందుతున్నది. దీంతో యువతీ యువకులను త్వరగా పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కనండి, ఆలస్యంగా రిటైర్ అవ్వండి అంటూ వేడుకుంటున్నది. యుక్త వయస్సులోనే యువతీ యువకులకు వివాహాలు చేయించేందుకు నేషనల్ హెల్త్ కమిషన్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అదే సమయంలో జనాభా సంబంధిత సమస్యల నివారణకు పదవి విరమణ వయస్సును క్రమంగా పెంచుకుంటూ పోవాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ఇటీవల కాలంలో తగ్గుతున్న జనన రేటు ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళన పరుస్తున్నది. ప్రభుత్వం చైనాలోని నిబంధనల ప్రకారం యువకులు 22 ఏళ్లు నిండిన తర్వాత, యువతులు 20 ఏళ్ల తర్వాత మాత్రమే వివాహం చేసుకోవాలి. అయితే పిల్లల పెంపకానికి అధిక ఖర్చు కావడం, కెరియర్ కు సంబంధించిన లక్ష్యాలు, కొన్ని సాంప్రదాయ కట్టుబాట్ల కారణంగా చాలా మంది మహిళలు పిల్లలను కనడానికి సందేహిస్తున్నారు. ఈ క్రమంలో త్వరగా పెళ్లి చేసుకుని తొందరగా పిల్లల్ని కనాలంటూ చైనా నిర్ణయించనుంది. అందులో భాగంగానే రిటైర్మెంట్ వయసును కూడా పురుషులకు 60 నుంచి 63కు, మహిళలకు 50 నుంచి 55కు ఆయా ఉద్యోగాలను బట్టి పెంచాలని యోచిస్తున్నది. దీనిని 2025లో ప్రారంభించి 2040 వరకు పూర్తి చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది.